అట్లా ఉంటానంటే ఒక తోనున్న కాగితాలన్నీ కూడా మాయమైపోతే ఇక లోకంలో భూములే ఉండవు ఎవరికి. పోలీస్ స్టేషన్లో కూడా అంతకుడు మర్డర్ చేసింటాడు, పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ అంటే కేసు అవుతుంది. వాడు పోలీస్ స్టేషన్ అడ్వైటింగ్ అనుకో జరసేపటికి కేసు పోతుందా? వాడు ఎవడో పనికి మాలిన విధవ, ఏం మాట్లాడాలనో తెలియనటువంటి ఒక విధవ ఈయన ఉన్న భూములల్లా భూములు తారుమారైన రికార్డులు కాబట్టి వావి కనిపించకుండా ఆయన అంటుపెట్టిడు కారాలి. ఇంత నీచంగా మాట్లాడతారండి ఎవరు సభ్య సమాజంలో? నువ్వు భూమి కోసము ఇంత దిగజారేటువంటి మనుషులకు కనిపిస్తున్నావు మీకు? కష్టార్జితంతోనా నిబద్ధతతోనా మెట్టుమెట్టుగా అంచెలంచెలుగా ఒక నిబద్ధతతో పనిచేసుకుంటూ వచ్చినాం. మీలాగా సులభంగా ప్రలోభాలకు లొంగేటువంటి మనుషులవే అయితే 2008లో ఉప ఎన్నికల్లో ఆనాడు బీఆర్ఎస్ ఓడిపోయినాడు, 2009లో ఆశించిన ఫలితాలు రాన్నాడు. తెలంగాణ ఉద్యమాన్ని, కేసీఆర్ ను, బీఆర్ఎస్ ను కాకుల్లాగా లోకం పీల్చుకొని తిన్ననాడు, పొడిసిన్నాడు తెలంగాణ వ్యతిరేకులు గాని, ఇంటి దొంగలు గాని. దివంగత రాజశేఖర రెడ్డి చేయనటువంటి కుట్రలు లేవు ఆనాడు తెలంగాణ ఉద్యమాన్ని ఆపడానికి, ఉద్యమం లేకుండా చేయడానికి. వరుసగట్టి ప్రలోభాలు పెట్టి మండల స్థాయి నాయకుల నుంచి రాష్ట్ర స్థాయి దాకా, ఎమ్మెల్యేల దాకా హోల్సేల్ గా రాజశేఖర రెడ్డిని నిర్వీర్యం చేసి తీసుకుపోయింది. తెలంగాణ అయిపోతుంది ఇంతటితో అని చెప్పి. అటువంటి కష్టకాలంలో కూడా పార్టీ జెండాను వదలలే, కేసీఆర్ను వదలలే, ఉద్యమాన్ని వదలలే. డబ్బుల కోసమో ఆస్తుల కోసమో కక్కుర్తి పడేటువంటి వాళ్ళ మేము కాదు. మీరు చూసిన ప్రపంచం అది ఉండవచ్చు, మీకు తెలిసిన అనుభవం అదే కావచ్చు. మీ దృష్టిలో ఉద్యమ ఫలితాలంటే ఊరేగడం కావచ్చు, పడుచీరలు కావచ్చు, నగలు కావచ్చు, విదేశాలు కావచ్చు, జల్సాలు కావచ్చు. కానీ మా దృష్టిలో పాలమూరు ప్రజల కన్నీళ్లు, ఇక్కడ ఉండేటువంటి జనం యొక్క అవసరాలు ఇవే. మా నిబద్ధత అదే. మీరు మా నిబద్ధత మూలాల్లోకి పోయి ఎప్పుడైతే మాట్లాడినరో తప్పకుండా బాధ అనిపిస్తుంది, జవాబు చెప్పాల్సి వస్తుంది.